ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు రెండో పాదంలో 5 సూత్రాలకు అర్థం చూసుకున్నాము. ఇంతకేమీ ఏమీ లేదు, అక్కడ వేద వాక్యాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. కర్త కర్మ అని వ్యపదేశం చేసి చూపించినా కూడా అంతే విషయము. అసలు శరీరము తోటి ఉన్నవాడెవడున్నాడో, శరీరుడు లేదా దేహంతో ఉన్నవాడు దేహి, వాడి గురించి ఎక్కడా చెప్పట్లేదు మనకు వేదము. వాడి గురించి చెప్పట్లేదు. గుణాలవన్నీ చూపించినంత మాత్రాన, దేహంతో ఉన్నవాడు చేసే కర్మలు చెప్తూ ఉన్నంత మాత్రాన చెప్పబడుతున్నది జీవుడి గురించి అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? సర్వత్రా ప్రసిద్ధంగా చెప్పబడుతున్నది, మొత్తము వేదాల్లో ప్రధానంగా చెప్పబడే వస్తువు పరబ్రహ్మమే కాబట్టి ఎక్కడైనా చెప్పబడుతున్నది అదే. అయినా కూడా అక్కడక్కడ వేదవాక్యాల్లో మనకు అనుమానం అనిపించినప్పుడల్లా, సరే మరి కూర్చుంటాం మనము. మళ్ళీ ఆలోచన చేసుకుంటాము. వివక్ష చేసుకుంటాం. దానికి వివక్ష. వేదానికి వివక్ష ఉంటుంది. అది పాపము వచించాలి, మనకు ప్రవచించాలని దానికి ఇచ్చ. మనం కూడా కూర్చొని విచారణ చేస్తూ ఉంటాము. ఇంతకీ పాపం అది. ఇదిగో ఆ శబ్దాలన్నీ అవే చెప్తూ ఉన్నాయి గాబట్టి అని చెప్పింది. ఇప్పుడు ఇంకో రకంగా వేదం పక్కన పెట్టి స్మృతులు అంటే పురాణాలు కూడా ఇదే గదా చెప్తూ ఉన్నది. మన శాస్త్రాలేం చెప్తున్నాయి? ఉన్నదంతా పరబ్రహ్మమే అనే గదా! కాబట్టి దీని గురించి చూద్దాము అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. స్మృతిః చ శారీర పరమాత్మనోః భేదం దర్శయతి. మన స్మృతి, పురాణాలు, శాస్త్రాలు కూడా శారీరుడికి అంటే శరీరంలో ఉన్నవాడికి, జీవుడికి, పరమాత్మకు భేదాన్ని చూపిస్తుంది. ఆ 2 కొంచెం వేరేగా ఉన్నాయి అని చూపిస్తుంది. చూపించి, అయితే కర్తృత్వ భోక్తృత్వాలు శరీరానికి ఉండిండొచ్చు. ఆ శరీరంలో ఉన్నవాడు మిథ్యా జ్ఞానం వల్ల ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ పరమార్థంగా ఉన్నది పరమాత్మ. దానికి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు అన్నది ఇవాళ మన విషయము. దాని గురించి విచారణ చేస్తూ ఉన్నాము. మనకు భగవద్గీతలో ఏమన్నది? ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఇత్యాద్య. మనకు భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పారు? అర్జున, ఈశ్వరుడు సర్వభూతాల్లో వాటి యొక్క హృదయ ప్రదేశాల్లో తిష్టతి ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు అంటే, మాయగా ఏదో ఈ సర్వభూతాలను యంత్రం పైన ఎక్కించినట్టు, మిషన్‌కి తగిలించినట్టు తగిలించి, భ్రామయం తిప్పుతూ ఉంటాడు అని చెప్పారు. ఇంక ఈ విషయంలో మనకన్నీ అనుమానాలే. మనము ఏమి ఆహా అనుకుంటున్నామంటే, కః పునః అయం శారీరః నామ పరమాత్మనః అన్యః యః ప్రతిషిధ్యతే అనుపపత్తేః తు ఉన్న శారీరః ఇత్యాదినా. ఒకవైపేమో శారీరః న అనుపపత్తేః అని ఒక సూత్రం ఇచ్చారు గదా! శారీరుడు అంటే శరీరంలో ఉన్నోడు. వాడి గురించైతే గాదు. ఎందుకంటే శరీరంతో ఉన్నవాడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? అంటే ఈశ్వరుడికి గూడా అన్ని శరీరాలు వాడివే గదా! అని ఇట్లాంటివన్నీ మనం రకరకాలుగా ఈ సూత్రంలో తెలుసుకుంటూ వచ్చాం. బేసికలీ అనుపపత్తేహతున్న శారీరః అన్న సూత్రం కింద మనం నిర్ధారించిందేమి? ఎప్పుడైనా సరే ఆకాశవత్ సర్వగతః నిత్యః అని ఏది చెప్పారో, ఆ విధంగా అన్నింటికన్నా పైన ఎత్తుగా, గొప్పగా ఉన్నదేదున్నదో అది పరబ్రహ్మము. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏమంటే, మరి నువ్వు ఆల్రెడీ అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ
ఈ శారీరహ అన్న పేరున్నవాడు, శారీరహ అని పిలుస్తావు నువ్వు. దేహి అంటావు. శరీరి అంటావు. ఈ శరీరంలో ఉన్నవాడు శరీరి, దేహంలో ఉన్నవాడు దేహి, శరీరంతో సంబంధం ఉన్నవాడు శారీరహ. వీడు మళ్ళీ కహ ఎవడు? పైగా ఇంకో క్వెషను. పరమాత్మకు వేరేగా వీడు లేడు అని ఒకవైపు చెప్తూ, మళ్ళీ వీడిని వేరుగా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? అక్కడ మన శృతి కూడా, వేదం గూడా నా అన్యః అతః అస్తి ద్రష్టా శ్రోతా ఇతి ఏవం జాతీయకా పరమాత్మనః అన్యం ఆత్మానం వారయతి. మన బృహదారణ్యకంలో ఒక మంత్రమున్నది. అతః అన్యః అదిగాక వేరేదింకా ద్రష్ట నాస్తి, శ్రోత నాస్తి, ఎక్కడ చూసినా సరే. అది కాక చూసేవాడు ఇంకెవరు వేరుగా లేడు, వినేవాడు వేరుగా లేడు, తెలుసుకునేవాడు వేరుగా లేడు అని అదట్లా చెప్తూ ఉన్నది గదా! జాతీయక, సజాతీయమైన దానికి సంబంధించిన అటువంటి వేద మంత్రాలు చాలా ఉన్నాయి గదా! పరమాత్మకు అన్యంగా ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని నివారిస్తుంది గదా! అది వారిస్తుంది. లేదు అని జెప్తుంది గదా! తథా అట్లానే స్మృతి కూడా, మన పురాణం కూడా, శాస్త్రం గూడా క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ఇతి ఏవం జాతీయక ఇతి. ఓ భారత అర్జున, నన్ను సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిగా విద్ధి, తెలుసుకో అని చెప్పింది కదా! అందుకని నాకు అనుమానం వచ్చింది. ఇంతకీ ఇక్కడ చెప్పబడుతున్నవాడు ఎవడు? అంటే అత్ర ఉచ్యతే చెప్తాను పట్టు మళ్ళీ అదే విషయము. నువ్వన్నది కరెక్టే. సత్యం ఏవ ఏతత్. మన వేదం అటు చెప్తుంది, ఇటు చెప్తుంది అనుకుంటే, వేదాన్ని అనుసరించి మన పురాణం గూడా, గీతాది శాస్త్రాలు గూడా అటు ఇటు చెప్తాయి మరి. మనం దాన్నెట్లా అర్థం చేసుకోవాలన్నది ముఖ్యము. అది 2గా ఎందుకు చెప్పింది? అయితే 2 ఉండిండొచ్చు గదా! అని గాదు మనం అర్థం చేసుకునేది. అది ఇంతకి ఏమి చెప్పడానికి ట్రై చేస్తుంది అని ఫోకస్ చేయాలి. మళ్ళీ చూద్దాం పటు. తెలియని విషయం కాదు. ఎన్నో సార్లు చెప్పుకుంటూ వచ్చాం. మళ్ళీ చెప్పుకుందాము. యథా ఘటకరకాది ఉపాధివశాత్ అపరిచ్ఛిన్నమపి నభః పరిచ్ఛిన్నవత్ అవభాసతే తద్వత్. యథా ఏ విధంగానైతే ఒక ఘటము కుండ ఉంది అనుకో, ఒక కరకము చెంబు ఉంది అనుకో, వీటిలో ఉపాధి భేదాన్ని అనుసరించి ఉన్న ఆ నభస్సు ఆకాశం అదే ఖాళీ వేరుగా పరిచ్ఛిన్నంగా ఉన్నట్టుగా అవభాసతే కదా! తెలుస్తూ ఉంటుంది గదా మనకు. అట్లానే ఆత్మ పదార్థం కూడా. వేరు వేరు ఉపాధుల్లో ఉన్నందుకు అది వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వేరు ఉపాధులకున్న గుణాలను బట్టి, కర్మలను బట్టి, అది గూడా వేరు గుణాలతో, కర్మలతో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అంత మాత్రమే. అయితే కానీ కుండలో ఉన్న ఆకాశము, చెంబులో ఉన్న ఆకాశము, సూది రంధ్రంలో ఉన్న ఆకాశం, ఆకాశం అంటే ఖాళీ స్థలము. ఆకాశం అంటే అవకాశం అంటే రంధ్రం అనర్థం. ఖాళీ అనర్థం. అవన్నీ ఒకటే కానీ వేరుగా ఉపాధిని బట్టి ఉన్నట్టుగా అనిపించినట్టే, మన పరబ్రహ్మము కూడా, పరమాత్మ కూడా అట్లానే అనిపిస్తూ ఉంటుంది. అంతే ఇంకా. దానికి పెద్ద నువ్వు కూర్చొని చాలా కన్‌ఫ్యూజ్ అవ్వవలసిన అవసరం ఏమున్నది? మరెందుకట్లా చెప్తుంది వేదము? అంటే చెప్తుంది. ఎందుకు? తత్ అపేక్షయా చ కర్మత్వ కర్తృత్వాది భేద వ్యవహారః న విరుధ్యతే ప్రాక్ తత్వమసి ఇతి ఆత్మైకత్వ ఉపదేశ గ్రహణాత్. తత్వమసి అది నువ్వే అని చెప్తే అర్థమయ్యిందా? కాలేదు గదా! తత్వమసి అన్న ఆత్మ వేరుగా లేదు అది నువ్వే అని ఆత్మైకత్వం ఉపదేశం చేస్తే దాన్ని గ్రహించే కన్నా ముందు అది పట్టుకోలేదనుకో ఇంకా బుద్ధి. తత్వమసి అన్న విషయాన్ని ఇంకా బుద్ధి పట్టుకోలేకుండా ఉన్నది. అది గ్రహించడానికి కష్టంగా ఉన్నది. అటువంటి సమయంలో తత్వమసిని ఇంకా గ్రహించకన్నా ముందు తత్ అపేక్షయ దాని కోసం ఇంకా అది అర్థం కావడం కోసం ఎదురు చూస్తున్న సమయంలో కర్తృత్వము, కర్మత్వము, కర్త అని ఒకడున్నాడు. కర్మ అని ఒకటి ఉన్నది.
అని ఈ రకంగా భేదాలతో వ్యవహారాలు ఉంటాయి మరి. అటువంటప్పుడు చెప్పవలసి వస్తుంది. దానికి విరోధమేమీ లేదు. తత్వమసి అని అర్థం కాకన్నా ముందు ఇవన్నీ ఉంటాయి భేదాలు. తత్వమసి అనగానే అహం బ్రహ్మాస్మి అని వీడికి తెలిస్తే ఇంక భేదాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రాక్ ఒకటి, పశ్చాత్ ఒకటి చెప్పవలసి వస్తుంది మన వేదానికి మనకర్థం అవ్వడం కోసము. అంత మాత్రం చేత నిజంగానే వేరుగా ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోరాదు. గృహీతే తు ఆత్మైకత్వే బంధమోక్షాది సర్వ వ్యవహార పరిసమాప్తిః ఏవ స్యాత్. ఆత్మ ఒక్కటి అన్న విషయము ఒకవేళ గ్రహిస్తే మాత్రం వెంటనే ఈ బంధము లేదు, ఆ మోక్షము లేదు, ఏ వ్యవహారాలు లేవు అన్నీ పరిసమాప్తమైపోతాయి. అయితే అంతవరకు ఆ విషయము చెప్పాలి కాబట్టి, చెప్పడము, వినడము అన్న వ్యవహారం ఒకటి ఉంటుంది గాబట్టి, అందుకని కర్తృత్వ, కర్మత్వ భేదాలన్నీ బయలుదేరుతాయి. తెలిసిందంటే ఈ భేదాలన్నీ సమసిపోతాయి. అర్థమయ్యిందా? అని చెప్పారు. అర్థమైనట్టే ఉంది. కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంది అని మన పూర్వపక్షి లేచారు. అందుకనే మన సూత్రకారులు ఇంకొక సూత్రాన్ని ఇస్తున్నారు. అర్భకౌకస్త్వాత్ వ్యపదేశాత్ చ న ఇతి చేత్ న నిశ్చాయ్యత్వాత్ ఏవం వ్యోమవత్ చ. ఒక్కొక్కసారి అర్భకము అంటే చిన్న చిన్న, ఓకము అంటే చిన్న చిన్న స్థానము. చిన్న చిన్న ప్రదేశాల్లో గూడా ఆత్మ ఉన్నది అని ఉపదేశం చేస్తూ ఉంటుంది గదా! చిన్న చిన్న ప్లేసెస్‌లో ఉన్నది అంటే బ్రహ్మమేమో పెద్దది అని అర్థము. దాని అర్థమే అది. బ్రహ్మము అంటే చాలా పెద్దది. అన్నింటికన్నా పెద్దదని అర్థం. చిన్న చిన్న ప్లేసెస్‌లో ఉన్నది అని అదే మళ్ళీ ఉపదేశం చేస్తుంటుంది. అట్లాంటప్పుడు అంత పెద్ద బ్రహ్మము చిన్న చిన్న ప్లేసెస్‌లో ఎట్లా ఇముడుతుంది? కాబట్టి చిన్న ప్లేసెస్‌లో చెప్పింది చిన్న ఆత్మ అయ్యుండొచ్చు అని ఒకవేళ అంటే, అటువంటప్పుడు అక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మనా? కాదు అని అంటే చేత్ లేదు అట్లా అనుకోవడానికి వీల్లేదున్నా తప్పు. ఎందుకు? నిత్యాయత్వాత్ ఏవం వ్యోమవత్ నువ్వు ఆకాశంలాగా దాన్ని తెలుసుకో అనే కదా చెప్తున్నారు. ఆకాశం ఎగ్జాంపుల్ పెట్టుకొని చిన్న చిన్న ప్లేసెస్‌లో ఉన్నది అదే, పెద్ద పెద్ద ప్లేసెస్‌లో ఉన్నది అదే, అంతా ఉన్నది అదే. దీనికి అంత కన్‌ఫ్యూజన్ లేదసలు. ఇప్పుడు నీ కుండలో ఉన్నది అదే ఖాళీ స్థలము, నీ చెంబులో ఉన్నది అదే ఖాళీ స్థలము, ఒక సూది రంధ్రంలో ఉన్నది అదే ఖాళీ స్థలము, అంతటా వ్యాపించి ఉన్నది అదే ఖాళీ స్థలము. అదే ఆకాశము. దాన్ని తెలుసుకో అని చెప్తున్నప్పుడు, మొత్తం అంతటా ఉన్నది అదే ఆకాశము. ఆకాశంలాగా పరుచుకుని ఉన్న పరబ్రహ్మము. దాన్ని తెలుసుకో అని చెప్తూ ఉన్న సమయంలో అంతా అదే నువ్వు తెలుసుకో అంటే కష్టమవుతుందన్నప్పుడు, ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఇక్కడుంది దీన్ని తెలుసుకో అని చూపించడం కోసము ఒక్కొక్కసారి వేదం అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంత మాత్రాన దాని బృహణత్వము, దాని బ్రహ్మత్వమేమీ తరిగిపోదు అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దానికిప్పుడు భాష్యం చూద్దాము. అర్భకం అల్పం ఓకః నీడం. అర్భకౌకః అన్నాడు గదా ఆయన మన సూత్రకారుడు. అర్భకం అంటే ఏమి? భరించడానికి ఎక్కువ శక్తి లేనిది అని అర్థం. అందుకే చిన్న పిల్లలను మనము అర్భకులు అంటాము. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ భరించలేరు. ఎక్కువ శక్తి ఉండదు వాళ్ళకి అని. కాబట్టి ఇక్కడ అర్భకము అంటే తక్కువ భరించగలిగింది అంటే అల్పమైనది అని అర్థం. ఓకస్ అంటే నీడ, ఏదో ఒక గూడు, ఒక ప్రదేశం, ఒక స్థానం, ఒక ఆశ్రయం. ఒక్కొక్కసారి చాలా చోట్ల మన వేదము చిన్న చిన్న ప్లేసెస్ చూపించి అక్కడ పరబ్రహ్మం ఉన్నది. నువ్వు అక్కడ ఉపాసన చెయ్యి అని చెప్తుంది పాపం. మన కోసమే. ఎట్లా? ఏషః మే ఆత్మ అంతర్హృదయే ఇతి పరిచ్ఛిన్న ఆయతనత్వాత్. ఇదిగో ఈ నా ఆత్మ నా హృదయం లోపల ఉన్నది అని నువ్వు దాన్ని అక్కడ నీ హృత్పద్మంలో ఉన్నట్టుగా
హృదయ పుండరీకంలో ఆ పరబ్రహ్మము ఉన్నట్టుగా నువ్వు పరమాత్మను ఉపాసన చెయ్యి అని చూపిస్తుంది. ఆ రకంగా చెప్పినప్పుడు పరిచ్ఛిన్నంగా, ఎందుకంటే మనిషికొక హృదయం ఉంటుంది. ప్రతి వాడికి వాడి సొంత హృదయం వాడికుంటుంది. ఎవరి హృదయంలో వాళ్ళు వాళ్ళ పరమాత్మను చూస్తూ ఉన్నారంటే ఇన్ని రకాల పరమాత్మలుండాలి. కాబట్టి చిన్న చిన్న పరమాత్మలుండాలి. పరిచ్ఛిన్నమైపోయింది గాబట్టి ఇది చిన్న చిన్న ఆత్మ అయ్యుండొచ్చు. అసలు పూర్తిగా అంతటా ఉన్న సర్వగతమైన పరమాత్మ కాకపోయుండొచ్చు. ఇక్కడ ఇదిగో ఈ అంతర్హృదయంలో ఉన్నది అని చెప్తున్నదేదున్నదో, అసలే ఆ శరీరం లోపల ఏదో చిన్న హృదయము, అందులో ఏదో ఉన్నది అంటే పరిచ్ఛిన్నమైపోలేదా? పైగా అది సొంత మాటల్లోనే అసలు యాక్చువల్‌గా డైరెక్ట్‌గానే అది ఏదో చిన్న ప్లేస్‌లో ఉంది గాబట్టి అది చిన్నగా అయ్యుండొచ్చు అని మనం ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గానే స్వశబ్దేన చ అణీయాన్ వ్రీహేః వా యావత్ వా ఇతి అణీయస్త్వ వ్యపదేశాత్. మరీ అణువంత ఉంటుంది. ఎంత వ్రీహి ఏదో వడ్ల గింజో, ఏదో ఎవలో ఉంటే వాటి మొన ఎంత ఉందో అంత ఉంటుంది అని మళ్ళీ అదే ఉపదేశిస్తుంది. అంత చిన్నగా ఉన్నది అని అదే ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు, దాన్ని అంత పెద్దదైన బ్రహ్మము అని ఎట్లా చెప్తాం మనము? కాబట్టి మాకు ఈ ప్రశ్నలున్నాయి. శారీరः ఏవ ఆరాగ్రమాత్రः జీవः ఇహ ఉపదిశ్యతే. అందుకని మేమేమంటున్నామంటే, ఆ శారీరుడెవడున్నాడో వాడే ఆరాగ్రమాత్రః, ఏదో ఒక వ్రీహి వడ్ల గింజ ఉందనుకోండి. దాని మొన ఎంత ఉంటుందో అంత మాత్రము. దానికి ఉన్న అగ్రమంత మాత్రంగా ఏదున్నదో అని ఏది చెప్తున్నదో, అది ఇక్కడ జీవుడుగానే ఉపదేశిస్తున్నది. అంతేగాని సర్వగతః పరమాత్మ ఇతి, అంతటా ఉన్న పరమాత్మ ఇంత మాత్రమే ఉంటుందని అదెందుకు చెప్తుంది వేదము? కాబట్టి వేదం చెప్తున్నది ఇక్కడ ఈ వేద మంత్రాల్లో జీవుడి గురించి అది విషయము అని మన పూర్వపక్షి అంటే, తత్ పరిహర్తవ్యం, దాన్ని ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయాలి. దాన్ని పరిహరించాలి. అందుకని ఈ విషయం గురించి ఉచ్యతే చెప్తున్నాం పట్టు. అట్లానే చెప్తుంది వేదము. అట్లానే చెప్తుంది. అదేం చెప్తుంది? నీ హృదయం లోపల ఏదో వడ్ల గింజ మొనంత, మరీ అణువంత ఉంటుంది అని చెప్పడంలో దోషమేమీ లేదు. అది పరమాత్మ గురించే చెప్తుందక్కడ ఆ రకంగా. అనుమానం లేదు. న తావత్ పరిచ్ఛిన్నదేశస్య సర్వగతత్వ వ్యపదేశః కథమపి ఉపపద్యతే. పరిచ్ఛిన్న దేశం ఉన్నదనుకోండి. ఇప్పుడు నువ్వేం ఆలోచించుకో, నువ్వు తిరిగేసి ఆలోచించుకుంటున్నావు. 2 సినారియోస్ ఆలోచించుకో. సినారియో నంబర్ 1, ఒకటి చాలా చిన్న ప్లేస్‌లో ఉన్నది అనుకో. చిన్న ప్లేస్‌లో ఉన్నదేదైనా, పరిచ్ఛిన్న దేశంలో ఉన్నదేదైనా తావత్తుంటే, అది సర్వగతమై ఉన్నది అని ఉపదేశం చేయడానికి అవకాశం ఉండదు. ఏదో చిన్న ప్లేస్‌లో పరిచ్ఛిన్నంగా అంత మాత్రం ఇంత చిన్న ప్రదేశంలో ఉన్నది అని చెప్పింది అంతటా ఉన్నది అని చెప్పడానికి కుదరదు. అవును, నిజమే. కానీ సర్వగతస్య తు సర్వదేశేషు విద్యమానత్వాత్ పరిచ్ఛిన్న దేశ వ్యపదేశః అపి కయాచిత్ అపేక్షయా సంభవతి. అయితే అంతటా ఉన్నది చిన్న ప్లేస్‌లో కూడా ఉన్నది అని చెప్పొచ్చు. చిన్న ప్లేస్‌లో మాత్రమే ఉన్నది అంటే అది అంతటా ఉన్నది అని చెప్పలేము గానీ, అంతటా ఉన్నదాన్ని చిన్న ప్లేస్‌లో ఉంది, పెద్ద ప్లేస్‌లో ఉంది, అంతటా ఉంది అని చెప్పేటప్పుడు చిన్న ప్లేస్‌లో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడేంటి నీ ప్రాబ్లము అక్కడ? ఆ రకంగా సర్వగతంగా సర్వ ప్రదేశాల్లో అంతటా తెలుస్తూ ఉన్నది. పరిచ్ఛిన్న ప్రదేశంలో గూడా ఉన్నది అని ఉపదేశించొచ్చు. చెప్తే మాత్రం తప్పేమి? కయాచిత్ అపేక్షయా సంభవతి. ఒక కారణానికి అదట్లా చెప్తుంది. ఎందుకు చెప్తుందండి మరి? అంతటా ఉన్నదాన్ని అంతటా ఉన్నది అని చెప్పొచ్చు గదా! అంతటా ఉన్నదాన్ని చెప్పాలనుకుంటే అది నీ హృదయ పుండరీకంలో ఉన్నది, మరీ అణువంత ఉన్నది, అదేదో వడ్ల గింజ అగ్రమంతా దాని చివరన ఎంత ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది అని ఎందుకంత వర్ణించి ఇన్ని మంత్రాల్లో చెప్పడము అంటే,
ఒక కారణానికి చెప్పవలసొస్తుందయ్యా. కయాచిత్ అపేక్షయా ఆ విధంగా చెప్పవలసొస్తుంది. సంభవతి. అప్పుడు కూడా అది సంభవమే. యథా సమస్త వసుధాధిపతిః అపి సన్ అయోధ్యాధిపతిః ఇతి వ్యపదిశ్యతే అనుకోమా మనము. ఇప్పుడు మొత్తము ఈ భూమండలానికి రాజై ఉన్నాడనుకో. వాణ్ణి అయోధ్యకు గూడా రాజు అని పిలవచ్చు గదా! అయోధ్యకు మాత్రమే రాజై ఒకడున్నాడనుకో. వాణ్ణి మొత్తం భూమండలానికి రాజని చెప్పలేం గానీ, మొత్తం అంతటికి వాడు రాజై ఉంటే అయోధ్యకు గూడా రాజేవాడు, లేదా అమెరికాకు కూడా రాజేవాడు. అయితే అమెరికాకు మాత్రమే రాజై ఉన్నాడు అంటే, భూమి మొత్తానికి వాడు రాజని చెప్పడానికి కుదరదు. అర్థమైందా నేను జెప్తున్నది? మళ్ళేమైనా కన్‌ఫ్యూజన్ ఉందా? సింపుల్ కాన్సెప్ట్. అంతటా ఉన్నది ఎక్కడైనా ఉంటుంది. ఈ పలాని చోట్ల నువ్వు తెలుసుకో అని మనకు నేర్పించడం కోసం. అది పాపం తాపత్రయపడి పట్టించడానికి చూస్తున్నది. అంతేగాని మొత్తాన్ని బ్రహ్మని తీసుకొచ్చి అందులో ఇరికించట్లేదది. లేదా అల్పంగా ఉన్న బ్రహ్మని గురించి మనకు చూపించట్లేదు. సరే సిద్ధాంతి ఎట్లో ఒకట్ల నువ్వు ప్రతి దానికి ఇట్లానే వాదిస్తావు. నాకింకో క్వెషన్ ఉంది పాటు. కయా పునః అపేక్షయా సర్వగతః సన్ ఈశ్వరః అర్భకౌకాః అణీయాన్శ్చ వ్యపదిశ్యతే ఇతి బుద్ధి చెప్పు నువ్వు. సరే ఏదో కయాచిత్ అపేక్షయా అంటివే. ఏదో ఒకానొక కారణానికి అదట్లా జెప్తుంది అన్నావు గదా! కయా కారణమయ్యా. ఏ కారణము? ఏ కారణానికి పునః మళ్ళీ అది ఏ అపేక్ష కోసం, ఏ కారణానికి సర్వగతః సన్ ఈశ్వరః అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చి అర్భకౌకాః ఒక అల్పమైన ప్రదేశంలో, ఏదో ఒక దేహంలో, అందులో గూడా హృదయంలో, అక్కడ ఏంటో పుండరీకంలో, అక్కడ మధ్యలో ఏంటో ఒక మరీ అణువంత, వడ్ల గింజ మొనంత అని అర్భకౌకము, అణీయము అని ఎందుకు చెప్తుందది? ఎందుకు? సర్వగతః సన్నీశ్వరః ఈశ్వరుడు అంతటా ఉన్నా గూడా అర్భకౌకుడు, అర్భకౌకాః అణీయాన్శ్చ అని ఎందుకని, ఏ కారణానికి కయా అపేక్షయా పునః ఇది వ్యపదిశ్యతే ఎందుకయ్యా అదట్లా చెప్తుంది? పోనీ నాకర్థమయ్యేటట్టు చెప్పు. అంటే భ్రూమః చెప్తాం పట్టు ఏం భయపడుతున్నామా? నిత్యాయత్వాత్ ఏవం ఇతి భ్రూమః నిత్యాయత్వాత్. నువ్వు అక్కడ తెలుసుకో. అంతటా ఉన్నది అని జెప్తే నీకు తెలుసుకోవడానికి రావట్లేదు గదా! కాబట్టి ఎక్కడో దగ్గర నిన్ను పట్టించడం కోసం ఇక్కడ చూడు, ఇక్కడ తెలుసుకో అని చెప్తూ ఉన్నదది. ఏవం అణీయస్త్వాది గుణ గణోపేతః ఈశ్వరః తత్ర హృదయ పుండరీకే నిచాయ్యః అంటే ద్రష్టవ్యః అని ఉపదిశ్యతే. ఏవం ఈ విధంగా అది అణీయస్త్వాది గుణగణాలతో గుణము, గుణాల యొక్క గణము, సమూహం. అది అణువంత ఉంటుంది. అది ఏదో వడ్ల గింజ మొనంత ఉంటుంది. లేదా ఏదో యవలంత మరీ సూక్ష్మంగా ఉంటుంది. అది నీ హృదయ పుండరీకంలో ఉంటుంది. అని అది ఇన్ని గుణగణాలన్నీ వర్ణిస్తూ ఆ ఈశ్వరుణ్ణి తత్ర అక్కడ మాత్రమే ఎక్కడ? నీ హృదయ పుండరీకంలోనే ఉన్నది ఆ ఈశ్వర తత్వము. దాన్ని నువ్వు నిత్యాయ్యః అంటే ద్రష్టవ్యః దాన్ని అక్కడే చూడవలసి ఉన్నది అని ఎందుకు చెప్తుంది? ఎక్కడో దగ్గర స్టార్ట్ పాయింట్. ఎక్కడో దగ్గరైతే నువ్వు మొదలుపెట్టాలి గదా! అందుకని అక్కడైనా మొదలుపెట్టు, అక్కడ జూడు అని చెప్తుందది. లేదా అది ఇంకో రకంగా గూడా చెప్తుంది. యథా సాలగ్రామే హరిః ఇదిగో ఈ సాలగ్రామంలో శ్రీహరి ఉన్నాడు అని చెప్పినంత మాత్రాన శ్రీహరి ఇంకెక్కడా లేడు. ఈ సాలగ్రామంలో మాత్రమే ఉన్నాడు అని అర్థం చేసుకుంటావా నువ్వు? అంతటా ఉన్న శ్రీహరి ఇందులో కూడా ఉన్నాడు. నేను ఇక్కడ ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని గదా దానర్థము. మరిప్పుడు అది మాత్రం అర్థమైతుంది. ఇది అర్థం కాదా నీకు? ఇంత సింపుల్ విషయము. తత్ర అస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం. ఇక్కడ నీ బుద్ధి పని చేయాలయ్యా. నీకు బుద్ధి, జ్ఞానం ఉండాలి. ఇక్కడ నువ్వు కొంచెం ఆలోచించి దాన్ని పట్టుకోవాలి. ఇదంతా బుద్ధి వృత్తి. దీన్ని ఈ విధంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది బుద్ధి తంత్రంతో మాత్రమే. సర్వగతః అపి ఈశ్వరః తత్ర ఉపాస్యమానః ప్రసీదతి. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి అక్కడ నువ్వు ఉపాసన చేశావంటే ఆయన అక్కడ తెలుస్తాడు. ఆ విధంగా తెలుసుకో అని చెప్తుందది. ఎట్లా?
వ్యోమవచ్చ ఏతద్ద్రష్టవ్యం. ఆకాశాన్ని పెట్టుకో ఎగ్జాంపుల్. ఒక దృష్టాంతంగా నువ్వేం చూడో ఆకాశాన్ని పెట్టుకో. యథా సర్వగతమపి సద్వ్యోమః శుచిపాశాది అపేక్షయా అర్భకౌకః అణీయః చ వ్యపదిశ్యతే ఏవం బ్రహ్మ అపి. ఏ విధంగానైతే సర్వగతమై ఉన్న అంతటా ఉన్న మన వ్యోమము ఆకాశాన్ని మనం కావాలంటే సూది రంధ్రంలో కూడా చూస్తాం గదా! ఏదో మొత్తం అంతటా ఉన్న ఆకాశము సూది రంధ్రంలో ఉన్నాడు అంటే అర్భకౌకమే గదా అది. అది చాలా అల్పమైన ప్రాంతంలో అల్పమైన ఖాళీని చూపిస్తున్నాము. అంతటా ఉన్న ఇంతటి ఖాళీని, ఇంతటి ఆకాశాన్ని, అంత మాత్రం ఉన్న సూదిలోని రంధ్రము మామూలుగా కొంచెం 40 ఏళ్ళు దాటే చూపు కొంచెం సన్నగిల్లింది అంటే వాళ్ళకసలు మామూలు కళ్ళతో కనపడను గూడా కనపడదు ఆ రంధ్రం. అటువంటి మరీ అల్పమైన ప్రదేశంలో గూడా ఆకాశం ఖాళీ ఉన్నది అని మనకు తెలుస్తుందా లేదా? కాదు అంటామా? అనం గదా! అప్పుడు ఆ సూదిలో అర్భకాకము అణీయము అయి ఉన్న ఆకాశము గురించి నువ్వేమి క్వెషన్ చేయవు గాని, బ్రహ్మము హృదయ పుండరీకంలో ఉంది అనంగానే లేస్తావే నువ్వు. కాదు కాదు బ్రహ్మ అని. ఇట్లనే అర్థం జేసుకో. ఏవం బ్రహ్మ అపి అంతటా ఉన్న పరబ్రహ్మం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. నీ హృదయ పుండరీకంలో కూడా ఉంది. ఎక్కడో దగ్గర నువ్వు తెలుసుకోవాలి గాబట్టి, ఇంక ఇక్కడి నుంచి మొదలుపెట్టని చెప్తుంది పాపం మనకు వేదము. తత్యేవం నిత్యాయ్యత్వ అపేక్షం బ్రహ్మణః అర్భకౌకస్త్వం అణీయస్త్వం చ న పారమార్థికం. తదేవం అట్లానే అదిట్లా నిత్యాయత్వ అపేక్షతోటే తెలుసుకో అని మనకు నేర్పించాలన్న కారణానికి మాత్రమే పరబ్రహ్మను ఇక్కడ అల్పమైన ప్రదేశంలో ఉన్నట్టుగా, అణువంతగా ఉన్నట్టుగా అని చూపిస్తుంది గాని, పరమార్థతః బ్రహ్మము అంతటా ఉన్నది అది సర్వగతం. అయితే నువ్వు ఎక్కడో దగ్గర వెతికి పట్టుకోవడానికి ఒక ప్లేస్‌ని అది చూపిస్తుంది పాపము. మళ్ళీ దీన్ని ఫాలో అయ్యి మళ్ళీ మనకు కొన్ని క్వెషన్స్ గూడా ఉంటాయి. తత్ర ఆశంక్యతే ఇంకా కొన్ని క్వెషన్స్ ఏంటంటే, హృదయాయతనత్వాత్ బ్రహ్మణః హృదయాయతనాంచ ప్రతిశరీరం భిన్నత్వాత్ భిన్నాయతనానాంచ శుకాదీనాం అనేకత్వ సా అవయవత్వ అనిత్యత్వాత్ ఆది దోష దర్శనాత్ బ్రహ్మణః అపి తద్వత్ ప్రసంగః ఇతి తదపి పరిహృతం భవతి. కనీసం మనకి 3, 4 క్వెషన్స్ ఒస్తాయి. ఈ ఆకాశాన్ని బెట్టుకుంటే గూడా, పోనీ ఆకాశాన్ని బెట్టుకొని ఎట్లోకట్ల మనం దాన్ని ఆ పాటికి అంతటా ఉన్నది ఇందులో మాత్రమే ఎట్లా ఉంటుంది అంటే, అంతటా ఉన్న ఆకాశము సూది రంధ్రంలో లేదా ఆ ఖాళీ అని నువ్వు బెదిరిస్తే మేము ఒప్పుకుంటాం కానీ, ఇంకా 2, 3 ఉన్నాయి. ఒకటేంటంటే, క్వెషన్ నంబర్ 1 హృదయంలో ఉన్నది ఆ పరబ్రహ్మము అని గదా చెప్తున్నది. నీ హృదయ పుండరీకంలో ఉంది పోయి చూసుకో అని చెప్తుంది. సరే మంచిది. హృదయంలో ఉండాలి అంటే ప్రతి శరీరానికి ఒక హృదయం ఉంది గదా! అప్పుడు ప్రతి శరీరంలో వేరు వేరుగా ఈ పరబ్రహ్మం ఉన్నట్టే గదా! అంటే, ఒరేయ్! నువ్వు మళ్ళీ అక్కడికే వస్తావు. మళ్ళీ ఇట్లానే ఇప్పుడు చెప్పిన ఆకాశం ఎగ్జాంపులే పెట్టుకొని దీన్ని గూడా జూసుకో. అదే నీ కుండలో, నీ చెంబులో, నీ సూది రంధ్రంలో ఎట్లా ఆకాశం ఇన్ని రకాలుగా ఉన్నట్టుగా వేరు వేరుగా కనిపిస్తుందో, అట్లానే అన్ని హృదయాల్లో ఉన్న ఆ పరబ్రహ్మము ఒకటే కానీ ఇన్ని రూపాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఉపాధిని బట్టి. సరేనా? ఆ! సరే ఇంకో క్వెషన్ ఏంటి చెప్పు? శుకాదీనాం అనేకత్వం ఇప్పుడు హృదయాకాశంలో ఉంది అని జెప్తావు నువ్వు. హృదయ పుండరీకంలో ఉంది అని జెప్తావు. హృదయ పుండరీకంలో ఉంది అంటే, ఆ హృదయము ఎన్నింటికైనా ఉండొచ్చు. శుకము చిలుకలున్నాయనుకో, చిలుకల హృదయాల్లో గూడా ఉండొచ్చు. లేదా కోకిలల హృదయాల్లో ఉండొచ్చు. లేదా మనుషుల హృదయాల్లో ఉండొచ్చు. కాబట్టి అనేకత్వం ఉంది గదా! భిన్నత్వం సరే నువ్వు భిన్నత్వాన్ని భిన్నమేమి లేదు ఖాళీ ఖాళీనే. చెంబులో ఉన్న ఖాళీ అదే, ఏదో బిందెలో ఉన్న ఖాళీ అదే, సూది రంధ్రంలో ఉన్న ఖాళీ అదే అని బెదిరించావు గానీ, భిన్నత్వం పక్కన బెట్టు. అనేకత్వం చాలా ఉండొచ్చు గదా! మరిట్లా. ఎందుకు అంటే ఇన్ని బాడీస్ ఉన్నప్పుడు ఇన్ని హృదయాలుంటాయి. అప్పుడు అన్ని హృదయాల్లో ఇన్ని ఉండాలి కదా! అనేకంగా అంటే, ఒరేయ్! నువ్వు మళ్ళా అదే.
ఆకాశం ఇప్పుడు నువ్వు నీ కుండ, నీ చెంబు పగిలిపోయాయనుకో, ఆకాశం, ఆకాశం కలిసిపోలేదు? మళ్ళీ వేరు వేరుగా ఉన్నాయా? వేరే వేరే రంగుల్లో ఏమైనా? లేదా వేరే రూపాలతో, వేరే లక్షణాలతో, వేరే గుణాలతో లేదు గదా! ఆకాశము నీకు ఉపాధిని బట్టి వేరుగా కనిపించినా గూడా అనేకంగా, అసలు అవి ఉపాధులను తీసేస్తే అంతా ఒకటే అని ఏకత్వం అని తెలియట్లేదు? అట్లానే పరబ్రహ్మం కూడా ఉపాధులను బట్టి వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. అనేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. వేరుగా లేదు, అనేకంగా లేదు. సరేనా? సరే. నెక్స్ట్ క్వెషన్. థర్డ్ క్వెషన్. సా అవయవత్వం. మరదైతే ఇదిగో రూపాల్లో ఉన్నది అంటే రూపాలకు అవయవాలుంటాయి గదా! మరట్లాంటప్పుడు మన పరబ్రహ్మకు గూడా అవయవాలు ఉండవలసి వస్తుంది గదా! అంటే ఎందుకుంటాయిరా? నువ్వు మళ్ళీ ఆకాశం బెట్టుకో. నీ దగ్గర ఒక చెంబుందనుకో. నీ చెంబు కొమ్ము చెంబనుకో. కొమ్ము చెంబనుకో. దానికి ఒక పొట్టలాగా ఉంటుంది. మధ్యలో చాలా ఖాళీ ఉంటుంది. దానికొక కొమ్ముందనుకో. అక్కడ గూడా వేరే ఖాళీ ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇన్ని అవయవాలతో ఉందా నీ ఖాళీ? మొత్తం ఖాళీ ఒకటే ఖాళీ ఉంటుంది. ఆ ఉపాధికి ఒకవేళ రకరకాలుగా అవయవాలున్నా గూడా అన్నిట్లో అదే ఖాళీ వ్యాపించి ఉంటుంది. ఆ ఖాళీకి అవయవాలు లేవు. ఉపాధికుంటాయి అవయవాలు. సరే ఓకే. ఫైనల్ క్వెషన్. అనిత్యత్వం ఒకటుంటుంది గదండీ! ఇప్పుడు నీ పరబ్రహ్మం పోయి నశించే ఒక శరీరంలోకి వెళ్లి అక్కడ కూర్చుంది అంటే, శరీరం నశిస్తే బ్రహ్మ నశిస్తుంది గదా! అంటే ఒరేయ్! మళ్ళీ మొదటికొస్తావో, చెంబు నశించిందంటే ఆకాశం నశించిందారా? నీ చెంబు పగిలిందనుకో, నీ కుండ పగిలిందనుకో ఆకాశం లేకుండా బోయిందా? అట్లానే శరీరం పోతే గూడా అందులో ఉన్న ఆ బ్రహ్మం ఏమి గాదు. అదట్లానే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి దోషాలన్నీ దర్శనం జెయ్యకు నువ్వు. ఆ బ్రహ్మకి ఇటువంటి దోషాలేవీ లేవు. కాబట్టి అది విషయము. అవన్నీ అప్రసంగాలు. ఆకాశాన్ని జూసుకున్నట్టే దీన్ని గూడా చూసుకో. తద్వత్ ప్రసంగః ఇతి అంతే. దానికి దీనికి ఎంత కనెక్షనో ఇట్లనే చూసుకోవాల్సి ఉంటుంది. తదపి అటువంటి నీ ప్రశ్నలన్నింటినీ ఈ విధంగా పరిహరించాను నేను. అవన్నీ తదపి పరిహృతం భవతి. మొత్తం పరిష్కరించబడ్డాయి అంటే, అబ్బబ్బా! అంత ఫాస్ట్‌గా నువ్వు చెప్పొద్దు సిద్ధాంతి. ఇంకా ఉన్నాయి నాకు కొన్ని క్వెషన్స్. నువ్వేమన్నావు? ఓహో! భలే నా నోరు మూయించావే. ఏమేం జెప్పావు? భిన్నత్వం లేదు, అనేకత్వం లేదు, అవయవత్వం లేదు, అనిత్యత్వం లేదంటివి. సరే భోక్తృత్వం? భోగం ఉంటుంది. పోయి నీ బ్రహ్మము బాడీలో కూర్చుంది అంటే, బాడీస్‌కి ఆ శరీరాలకు అనుభవాలుంటాయి. ఆ అనుభవాలన్నీ మళ్ళీ పరబ్రహ్మకు చుట్టుకుంటాయి. అది నా క్వెషన్. అంటే దానికి మన సూత్రకారులు మళ్ళీ ఒక సూత్రాన్ని ఇస్తున్నారు. సంభోగ ప్రాప్తిః ఇతి చేత్ న వైశేష్యాత్. సంభోగం ప్రాప్తి కలుగుతుంది. భోక్తృత్వం వస్తుంది. అక్కడ శరీరంలో ఆ హృదయ పుండరీకంలో అణువంత ఉన్నదేదున్నదో వడ్ల గింజ మొనంత అది జీవుడు అన్నావనుకో. అప్పుడు నువ్వు శాంతిగా కూర్చోవచ్చు సిద్ధాంతి. లేదు అది పరబ్రహ్మమే అని నువ్వు వాదించావనుకో. అప్పుడు మళ్ళీ పరబ్రహ్మకు భోక్తృత్వం కలుగుతుంది. అని అంటే చేత్ నా కాదు. ఎందుకు? వైశేష్యాత్ 2 రకాల కారణాలు చెప్తాను పట్టో. 2 కారణాలకి కాదు. అని ఇక్కడ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు. ఒకటేంటంటే, అసలు జీవుడు, ఈశ్వరుడు అని నువ్వు వేరుగా చూస్తున్నావు. నా వైశేష్యాత్ ఆ 2 ఒక్కటే. అసలు ఈశ్వరుడికి కర్తృత్వం, భోక్తృత్వం లేదంటే, జీవుడికి కూడా లేదు. ఉన్నది అని అనిపించడం వాడి మిథ్యా జ్ఞానం. వాడి అజ్ఞానం వల్ల వాడట అనుకుంటాడు ఈశ్వరుడే. అజ్ఞానంతోటి నేను జీవుడిని అని అనుకోవాల్సిందే తప్ప, అసలు ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు. 2 వేరు కానే గాదు. అసలు రెండింటికి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఉన్నది అని అనిపించడం మిథ్యా జ్ఞానం. అది ఒక ఆన్సర్. ఆ రకంగా జెప్తాను. ఇంకొక ఆన్సర్ చెప్తాను. పోనీ 2 వేరు వేరు అనుకున్నావే అనుకో. అప్పుడు కూడా మళ్ళీ భోక్తృత్వం ఒకదానికి ఉంటే ఇంకొక దానికి తగులుకోవాలని రూల్ లేదు. ఒకదానికి భోక్తృత్వం ఉంటే దాంతో కలిసి ఉన్నంత మాత్రాన ఇంకొక దానికి అదే భోక్తృత్వం ఉంటుందని రూల్ లేదు. ఈ 2 కారణాలకి కూడా నువ్వు చెప్పిన భోగ ప్రాప్తి పరబ్రహ్మకు లేదు అని నేను రుజువు చేస్తాను అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. ముందు
నేను తర్వాత చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఏదుందో, కలిసి ఉన్నంత మాత్రం చేత దీనికున్న భోక్తృత్వం దానికి రావాలని రూల్ లేదు అన్న యాంగిల్ నుంచి ముందు దాన్ని పరిష్కరించి తర్వాత అసలు దానికి లేవు, దీనికి లేవు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదని తర్వాత చూద్దాం. సో, ఫస్ట్‌ది ముందు చూద్దాం. ఏమి ఇప్పుడు ఒకదానికుంటే ఓదానికి వచ్చేదేం లేదు కలిసున్నంత మాత్రాన. వ్యోమవత్ సర్వగతస్య బ్రహ్మణః సర్వప్రాణి హృదయ సంబంధాత్ చిద్రూపతయా చ శారీరాత్ అవిశిష్టత్వాత్ సుఖ దుఃఖాది సంభోగః అపి అవిశిష్టః ప్రసజ్యేత. ఎందుకు? ఏకత్వాత్ చ. వ్యోమవత్ సర్వగతస్య బ్రహ్మణః ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మకు సర్వప్రాణి హృదయ సంబంధాత్ అన్ని ప్రాణుల్లో, అన్ని ప్రాణుల హృదయాల్లో అది ఉండడం చేత ఆ సంబంధం వల్ల చిద్రూపతయా చ చిద్రూపంగా కూడా ఉండడం చేత శారీరాత్ అవిశిష్టత్వాత్ శరీరాలకు వేరుగా లేకపోవడం చేత సుఖ దుఃఖాది సంభోగః అపి సుఖము, దుఃఖము అన్న భోగాల ప్రాప్తి కూడా ప్రసజ్యేత కలుగుతుంది. ఏకత్వాత్ 2 కలిసి ఉన్నాయంటే పరబ్రహ్మము ఈ శరీరము హృదయ పుండరీకం మధ్యలోకెళ్ళి కూర్చుంది అక్కడుంది అంటే, ఆ 2 కలిసి ఉండడం చేత ఈ శరీరికి ఉన్న భోక్తృత్వం మొత్తము పరబ్రహ్మకు కూడా ఉంటుంది. నహి పరస్మాత్ ఆత్మనః అన్యః కశ్చిత్ ఆత్మ సంసారీ విద్యతే. పైగా 2 ఒకటే అనే గదా మనకు వేదం చెప్తున్నది. పరస్మాత్ ఆత్మనః అన్యః పరాత్మకు అన్యంగా కశ్చిత్ ఇంకేంటో వేరే ఆత్మ ఒకటి సంసారీ ఆత్మ, జీవాత్మ అని ఉన్నది అన్నది నా విద్యతే లేదు. పరాత్మకు వేరుగా జీవాత్మ అన్నది ఇంకేదీ లేదు అని మనకు వేదం చెప్తున్నది గదా! నాన్యః అతః అస్తి విజ్ఞాత ఇతి బృహదారణ్యకే. ఈ రకంగా బృహదారణ్యకము ఇత్యాది శృతిభ్యః మిగిలిన వేదవాక్యాలు ఏం చెప్తాయి? అది కాక తెలుసుకునేది వేరేది లేదు, వినేది వేరేది లేదు, చూసేది వేరేది లేదు అంటే ఉన్నది ఒకటే అనే గదా చెప్తున్నది. తస్మాత్ పరస్యైవ సంసార సంభోగ ప్రాప్తిః ఇతి చేత్ అప్పుడు ఆ పరాత్మకే ఈ సంసార భోగ ప్రాప్తి అంటే భోక్తృత్వం అంతా కలుగుతుంది గదా మరి. అంటే అప్పుడు నా కుదరదు. ఎందుకు? వైశేష్యాత్ విశేషమున్నది కొంచెం తేడా ఉన్నది అని మనకు సూత్రం చెప్తున్నది. ఏమి తేడా అంటే న తావత్ సర్వప్రాణి హృదయ సంబంధాత్ శారీరవత్ బ్రహ్మణః సంభోగ ప్రసంగః వైశేష్యాత్. సర్వప్రాణి హృదయ సంబంధాత్ సర్వప్రాణుల హృదయాల్లో ఉండడం వల్ల ఆ బంధం వల్ల కనెక్షన్ వల్ల శారీరవత్ ఆ శారీరుడికి ఉన్నట్టుగా బ్రహ్మకు సంభోగ ప్రాప్తి సంభోగ ప్రసంగం భోక్తృత్వం అన్నది నా కలగదు. ఎందుకు? వైశేషాత్ వేరై ఉండడం చేత. విశేషః హి భవతి శారీర పరమేశ్వరయోః. శారీర పరమేశ్వరయోః ఆ రెండింటికి తేడా ఉన్నది. ఏకః కర్తా భోక్తా ధర్మాధర్మ సాధనః సుఖ దుఃఖాదిమాంశ్చ. రెండుంటాయి. అనగనగా ఒక చెట్టున్నది. దానికొక కొమ్మున్నది. ఆ కొమ్మ పైన 2 పక్షులున్నాయి. ఒక పక్షేమో ఏకః కర్త అది భోక్త ధర్మాధర్మాలను సాధనాలుగా పెట్టుకొని ఏంటో సాధిస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలతో కూడి ఉంటుంది. ఏకః తు ఇంకొకటుంటుంది. తత్ విపరీతః అపహత పాప్మత్వాది గుణః. దానికి వ్యతిరేకంగా కర్త గాకుండా, భోక్త గాకుండా, ధర్మాధర్మాలన్న సాధనా సామగ్రి లేకుండా, సుఖ దుఃఖాలతో సంబంధమే లేకుండా, ఏ రకమైన పాపము లేకుండా, నిష్కళంకంగా, నిర్గుణంగా ఉంటుంది అని మనకు వేదం చెప్తూ ఉండడం చేత, ఆ రెండింట్లో కొంచెం తేడా ఉన్నది. ఏతస్మాత్ అనయోః విశేషాత్ ఏకస్య భోగః న ఇతరస్య. ఈ రకంగా భేదం ఉండడం చేత ఒకదానికి భోగమున్నది, ఒకదానికి లేదు. అయితే కానీ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఒకదానికుంటే ఇంకో దానికి ఉంటాయని నువ్వు ఆర్గ్యూ చేయాలనుకుంటే నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడు.
యది సన్నిధానమాత్రేణ వస్తుశక్తిం అనాశ్రిత్య కార్యసంబంధః అభ్యుపగమ్యేత ఆకాశాదీనామపి దాహాది ప్రసంగః. అసలు వస్తు శక్తిని చూసుకోకుండా, ఏ వస్తువుకు ఎటువంటి శక్తి ఉంటుందని పట్టించుకోకుండా, సన్నిధాన మాత్రేన 2 కూడి ఉన్నాయి కాబట్టి అంత మాత్రానికే కార్య సంబంధాన్ని ఒకవేళ నువ్వు చెప్పాలనుకున్నావనుకో, అప్పుడు ఆకాశాదీనామపి దాహాది ప్రసంగః. నువ్వు ఒక కర్ర కాలుస్తూ ఉన్నావనుకో, ఆ కర్రలో రంధ్రాలేవైనా ఉన్నాయనుకో, ఇప్పుడు ఈ కర్ర కాలిపోతూ ఉంటే, దహించుకుని పోతూ ఉంటే, ఆ వస్తువుకు, ఆ కర్ర అన్న వస్తువుకు ఆ శక్తి ఉన్నది. అది కాలిపోయే శక్తి ఉన్నది. అది కాలుతుంది. అయితే ఆ కర్రలో రంధ్రాలు గూడా ఉన్నాయనుకున్నాం గదా! ఆ రంధ్రాల్లో అంటే ఖాళీ. అది ఆకాశం. ఇప్పుడు ఈ కర్ర కాలిపోవడం వల్ల, ఆ కర్రతో పాటు సంబంధంతో ఉన్నందుకు ఆ ఖాళీ గూడా, ఆకాశం గూడా కాలిపోయిందని జెప్తావా నువ్వు? లేదు గదా! కలిసి ఉన్నంత మాత్రాన దానికున్న లక్షణం దీనికి కూడా వస్తుంది. దాని భోక్తృత్వం కాలిపోవడం అన్న అనుభవం దీనికి గూడా ఉంటుందని ఎట్లా చెప్తావు నువ్వు? సర్వగతాన్ ఏకాత్మవాదినామపి సమౌ ఏతౌ చోద్య పరిహారౌ. వీళ్ళుంటారు. సర్వగతము, అనేకత్వము అని వాదించే వాళ్ళుంటారు. వాళ్ళు న్యాయ సూత్రాలన్నీ రాసుకొని కూర్చున్నారు. వాళ్ళను నైయాయికులని పిలుస్తారు. వాళ్ళేమంటారంటే, ఇదిగో నిజంగానే ఆత్మ సర్వగతం. కానీ అనేకం. సర్వగతమే గాని ఏకం గాదు. అనేకం. అనేకుల్లో ఆత్మ అంతటా నువ్వెక్కడ జూస్తే అక్కడ మనుషులు, జంతువులు, పక్షులు, పిట్టలు ఉన్నాయంటే, అన్నిట్లో ఆత్మ ఉన్నది గాబట్టి, ఆత్మ ఎక్కడ బడితే అక్కడ ఉన్నట్టే గదా! అని వాళ్ళ వాదం. పైగా ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు నాకు దుఃఖమొచ్చిందనుకోండి, మీ నాన్న రూపంలో ఉన్న దానికేదో దుఃఖం గలిగితే, పక్కన ఉన్న ఇంకొక రూపానికి ఆ దుఃఖమేమి అంటుకోదు గదా! పక్కనే కూర్చున్నా గూడా, తగులుకుని కూర్చున్నా గూడా, నా దుఃఖమో, నా సుఖమో, నా ఏడుపో, నా నవ్వో వాళ్ళకి తగులుకోవు గదా! అట్లానే దేనికి దానికి వేరు వేరుగా ఉంటాయని చెప్తూ ఉన్న సమయంలో, వాళ్ళెట్లా జవాబు చెప్తారో, మాకు గూడా అదే జవాబు ఇంక వెళ్ళు. వాళ్ళ చోదనము, వాళ్ళ ప్రశ్న, వాళ్ళిచ్చే పరిహారము, పరిష్కారము. ప్రశ్న, జవాబు వాళ్ళకెట్లో మాకట్లే. కలిసి ఉన్నంత మాత్రాన ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి రావు. అట్లానే కలిసి ఉన్నంత మాత్రాన ఏదో ఒక చెక్క కాలిపోతే దాంట్లో ఉన్న ఖాళీ కాలిపోవడం అన్నది ఎట్లా ఉండదో, అట్లానే అదే శరీరంలో, దేహంలో ఉన్నంత మాత్రాన అందులో ఉన్న అనుభవాలన్నీ పరబ్రహ్మకు తగులుకుంటాయని చెప్పడం కుదరదు. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకా గూడా జెప్తాను విను. యదపి ఏకత్వాత్ బ్రహ్మణః ఆత్మా అంతరాభావాత్ శారీరస్య భోగేన బ్రహ్మణః భోగప్రసంగः ఇతి అత్ర వదామః. ఒకవేళ నువ్వు ఏకత్వాత్ కలిసి ఉన్నందుకు బ్రహ్మణః ఆత్మ, బ్రహ్మకు ఆత్మ అంతరాభావాత్ వేరుగా, ఆత్మ కాక అసలు వేరేది లేనే లేదు. శారీరస్య శారీరాత్మకు వేరుగా పరబ్రహ్మం ఇంక వేరేది లేనే లేదు. ఉన్నదంతా ఒక్కటే. అందుకని ఏ శారీరానికి ఏదైనా భోగముంటే, ఆ భోక్తృత్వము బ్రహ్మకు గూడా కలుగుతుంది అని ఒకవేళ నువ్వు అన్నావనుకో. అంటే వేరుగా లేవు గదండీ! ఇక్కడింతవరకు ఏం జెప్పాను నేను? అది వేరు, ఇది వేరు. 2 పక్షులున్నయి. ఆ 2 పిట్టలకి ఒకదానికి ఉన్నది, ఒకదానికి ఉండదు. ఒకటి కర్త, భోక్త, ఇంకో దానికి 2 లేవు అని నేను వేరు జేసి చూపించగానే, ఒకవేళ నువ్వు పైకి లేచి అంటే, లేదని చెప్తారు గదండీ! ఆత్మ గాక వేరేది లేనే లేదు అని చెప్తారు గాబట్టి, ఇప్పుడు ఈ శారీరుడికి ఏ భోక్తృత్వం ఉన్నదో అది పరబ్రహ్మ భోక్తృత్వమే కదా! వేరు గాదు గదా! అంటే అత్ర వదామ దానికి గూడా జెప్తాం విను మరి. ఇదం తావత్ ఏవానాం ప్రియః ప్రష్టవ్యః. ఈ విధంగా అడగాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో, ఇటువంటి ఆర్గ్యుమెంట్ ఎవరికి ప్రియంగా ఉంటుందో వాళ్ళని మేము ఒక క్వెషన్ అడుగుతున్నాము. ఎవరైతే అయితే జీవాత్మైక్యం జెప్తారు గదండీ మీరు. జీవ బ్రహ్మైక్యం జెప్తారు గాబట్టి, అది ఇది 2 ఒకటే గాబట్టి,
జీవుడికి అనుభవాలుంటాయి గాబట్టి బ్రహ్మకు గూడా ఉంటాయి అని ఈ ఆర్గ్యుమెంట్ అంటే ఇష్టపడే వాళ్ళెవరున్నారో వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతున్నాము. కథమయం త్వయా ఆత్మాంతరాభావః అధ్యవసితః ఇతి. ఈ ఆత్మ అంతర అభావము, ఆత్మ కాక వేరేది లేదు అన్న ఆలోచన త్వయా నీకు కథం ఎక్కడి నుంచొచ్చింది? నీకెట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందయ్యా నీకు? ఉన్నదంతా ఒకే ఆత్మ అన్న విషయం నీకెట్లా తెలిసింది? దాని మీద బేస్ చేసి నువ్వు ఉన్నదంతా ఒకటే గాబట్టి, భోక్తృత్వం ఉంటే మరి దాందే గదా! అని నువ్వు బానే అంటున్నావు గానీ, అది ఆ విషయము ఉన్నదంతా ఒకటే అన్న విషయము నీకెట్లా తెలిసింది? అంటే, పాపం మన పూర్వపక్షి అక్కడే ఉన్నాయి గదండీ! వేదం నిండా తత్వమసి అహం బ్రహ్మాస్మి నా అన్యః అతః అస్తి విజ్ఞాత ఇత్యాది శాస్త్రేభ్యః ఇతి చేత్. తత్వమసి అది నువ్వే అయి ఉన్నావు. అవును నిజమే. అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మనై ఉన్నాను. అది కాక వేరేది తెలుసుకునేది ఇంక లేనే లేదు. వినేది లేదు. చూసేది లేదు. ఇవన్నీ శాస్త్ర వాక్యాలున్నాయి గాబట్టి, నాకు ఈ విషయం తెలిసింది అని నువ్వన్నావనుకో. అప్పుడు యథా శాస్త్రం తర్హి శాస్త్రీయః అర్థః ప్రతిపత్తవ్యః. అప్పుడు శాస్త్రం ఎట్లా చెప్పిందో దాన్ని అట్లానే అర్థం జేసుకోవాలి. శాస్త్రం ఎట్లా చెప్పిందో, అదే విధంగా శాస్త్రీయంగానే నువ్వు దాన్ని అర్థం జేసుకోవాలి గానీ, తత్ర అర్ధచరతీయం న లభ్యం. అర్ధజరతి న్యాయాన్ని నువ్వు ఉపయోగించడానికి లేదు. అర్ధజరతి న్యాయం అంటే, నీకవసరమైనంత మాత్రం కొంచెం కొంచెం యాక్సెప్ట్ చేస్తావు. నీకు పనికిరాదనుకుంటే వదిలిపెడతావంటే కుదరదు. శాస్త్రం చెప్పేది పట్టుకుంటే పూర్తిగా పట్టుకో. అర్ధజరతి న్యాయం అంటే, జర అంటే వార్ధక్యం, ముసలితనం. ఇప్పుడెవడైనా ఒకడున్నాడంటే, ఆయనండి కుడి సైడంతా చాలా ముసలివాడైపోయాడండి. ఎడమ సైడంతా చాలా యవ్వనంగా ఉన్నాడండి అని ఎవరైనా చెప్తారా? ఆయన ముసలివాడయ్యాడంటే మొత్తం ముసలివాడవుతాడు. ఆయన యవ్వనంలో ఉన్నాడంటే పూర్తిగా యవ్వనంలో ఉంటాడు. మొత్తం ఆయన బాడీ అంతా పైనుంచి కింది దాకా ఉంటే యవ్వనంలోనైనా, బాల్యంలోనైనా, శైశవంలోనైనా, వృద్ధాప్యంలోనైనా ఎట్లో ఒకట్లా ఉంటుంది గానీ, కొంచెము వృద్ధుడయ్యాడు. ఒక సైడ్ మాత్రం కొన్ని భాగాలు మాత్రం జీర్ణించుకుని పోయాయి అని చెప్పరు గదా! అట్లాంటి న్యాయము పనికిరాదు. అది అన్యాయం. అటువంటి అన్యాయం నువ్వు చెయ్యరాదు. శాస్త్రం ఎట్లా జెప్పిందో దాన్ని అట్లానే పూర్తిగా పట్టుకో కావాలంటే. శాస్త్రం చ తత్వమసీతి అపహత పాప్మత్వాది విశేషణం బ్రహ్మ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశత్ శారీరస్య ఏవ తావత్ ఉపభోక్తృత్వం వారయతి. తత్వమసి అని ఎక్కడైతే మన వేదము చెప్తూ ఉన్నదో అక్కడ ఆ పరబ్రహ్మకు విశేషణంగా ఏం చెప్తున్నది? అపహత పాప్మత్వం మొదలైనవన్నీ చెప్తున్నది. దానికి ఏ పాపము తాకదు. అంటే ఏ కర్తృత్వం, భోక్తృత్వము లేవు అని చెప్తూ శారీరస్య ఆత్మత్వేన ఉపదిశత్. బ్రహ్మము, జీవము అని వేరు లేవు. ఆత్మ బ్రహ్మైక్యమే చెప్తున్నదది. బ్రహ్మాత్మైక్యత్వమే చెప్తూ ఉన్నదది. అటువంటప్పుడు అక్కడే మళ్ళీ అది శారీరస్య తావత్ ఉపభోక్తృత్వం వారయతి. అసలా శారీరుడికి భోక్తృత్వం లేనే లేదని అదే చెప్పింది పాపము. కాబట్టి మళ్ళీ అంటే జీవాత్మ, పరమాత్మ అని 2 వేరే వేరేవి లేవు. ఉన్న ఆ ఒక్క భోక్తృత్వము పరబ్రహ్మకు గూడా చెందుతుంది గదా! నువ్వెట్లా అంటావు? లేనే లేదని వేదం చెప్తే. జీవాత్మైక్యం చెప్తున్న చోటే జీవుడికైనా సరే, జీవుడని పిలువు, నువ్వు పరమాత్మ అని పిలువు, దేనికైనా సరే భోక్తృత్వం లేదు అని చెప్పింది గదా! నువ్వు దాన్ని కూడా తీసుకోవాలప్పుడు. మళ్ళీ ఈ ప్రశ్నే అసలు లేకుండా పోతుంది. నీ ప్రశ్నకే అర్థం లేకుండా పోతుందప్పుడు. కాబట్టి కుతః తదుపభోగేన బ్రహ్మణః ఉపభోగ ప్రసంగః. కాబట్టి ఇది భోక్తృత్వంతో ఉంది గాబట్టి బ్రహ్మకు గూడా భోక్తృత్వం ఉంటుంది అన్న ప్రసంగము అసలా మాట గూడా కుతః ఎక్కడి నుంచొస్తుంది? ప్రశ్న సరిగ్గా ఆలోచించుకొని అడుగు నువ్వు. తర్వాత ఇంకొక రకంగా రెండో విధంగా గూడా నవైశేష్యాత్ అన్నదానికి అర్థం చెప్తాను విను. అథ అగృహీతం శారీరస్య బ్రహ్మణా ఏకత్వం తదా మిథ్యాజ్ఞాన నిమిత్తః శారీరస్య ఉపభోగः న తేన పరమార్థ రూపస్య బ్రహ్మణః సంస్పర్శः. ఎప్పుడైతే
శారీరస్య బ్రహ్మణ ఏకత్వం బ్రహ్మాత్మైక్యం ఒకవేళ అగృహీతం ఇంకా వాడు పట్టుకోలేదనుకో. ఎవడైనా సరే బ్రహ్మాత్మైక్యం ఒకవేళ తెలుసుకోలేకపోతే ఇంకా అప్పటికి వాడికి తెలియకపోతే అప్పుడు తథా ఆ సమయంలో మిథ్యాజ్ఞాన నిమిత్తం మిథ్యాజ్ఞానం అజ్ఞానం వల్ల శారీరస్య ఉపభోగః ఈ భోక్తృత్వమంతా ఉన్నది అన్న అజ్ఞానము, మిథ్యాజ్ఞానం ఎందుకు కలుగుతుంది? జీవేశ్వర ఐక్యం వాడికి అర్థం గాకపోతే, బ్రహ్మాత్మైక్యం తెలియకపోతే, అటువంటప్పుడే వాడు అజ్ఞానంతో ఉంటాడు. ఆత్మజ్ఞానం లేదు గాబట్టి, అజ్ఞానంతో ఉండడం చేత భోక్తృత్వాలేవో ఉన్నాయి అని అనుకుంటాడు. తేన దానివల్ల పరమార్థ రూపమై ఉన్న పరబ్రహ్మకు ఆ భోక్తృత్వం లేని భోక్తృత్వము నువ్వెట్లా ఆపాదిస్తావో సంస్పర్శః అది అసలు తాకను గూడా తాకదు. స్పర్శ మాత్రంగా గూడా ఉండదు. నహి బాలైః తలమలినతాదిభిః వ్యోమ్ని వికల్ప్యమానే తలమలినతాది విశిష్టం ఏవ పరమార్థతః వ్యోమే భవతి. కొంతమంది చిన్న పిల్లలున్నారనుకో, వాళ్ళు ఆకాశాన్ని చూసి ఆకాశము సమతలంగా ఉన్నది, అది నల్లగా ఉన్నది అని వాళ్ళు ఏవో వికల్పించుకున్నారనుకో. చిన్న పిల్లలు వాళ్ళకెక్కువ తెలీదు. వాళ్ళు ఏది చూస్తున్నారో అదే నిజం అనుకుని ఆకాశం సమతలంగా ఉన్నది, అది నల్లగా ఉన్నది, అది నీలంగా ఉన్నదని వాళ్ళేదైనా అనుకోవచ్చు. అయ్యో! అది తలంగా ఉన్నది, అది మలినాలతో ఉన్నది అని. అయితే తలమలినతాది విశిష్టం ఏవ పరమార్థతః వ్యోమేన భవతి. అటువంటి సమతలంగా ఉండడం ఉండదు. అది మొత్తం అంతా అదే అయి ఉన్నది. ఖాళీ అంతా ఉన్నది. అసలు మనం ఖాళీలో కూర్చొనున్నాం. మనం యాక్చువల్‌గా ఆకాశంలో కూర్చొనున్నాము. ఆ ఖాళీ లేకపోతే మనం కదలలేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అటువంటి ఖాళీలోనే కూర్చొని మనము ఖాళీ సమానంగా ఉందని ఎట్లా చెప్తాము? పైగా ఇదంతా మన చుట్టూ ఉన్నదంతా ఆకాశమే. ఖాళీ మరి. దానికి కలర్ ఉందా ఏమైనా? నీలంగా ఉందా? నల్లంగా ఉందా? అయినా అంటాము. ఆకాశం నల్లగా ఉంది అంటాము. ఆకాశంలో మబ్బులున్నాయి అంటాము. ఆకాశంలో నువ్వు లేవు. నువ్వు గూడా ఉన్నావు. మబ్బులు మాత్రమే ఉన్నాయేంటి? అజ్ఞానం వల్ల ఇవన్నీ అనేది మరి. ఆకాశం సమతలంగా ఉంది అన్నా, ఆకాశం నల్లగా ఉంది అన్నా, ఆకాశం ఇంకెక్కడో పైన ఉంది అన్నా ఇవన్నీ అజ్ఞానం వల్ల అనడమే. ఆకాశం అంటే ఖాళీ స్థలము. స్పేస్ అని అర్థము. నువ్వు స్పేస్‌లోనే కూర్చున్నావు. స్పేస్ లేకపోతే ప్లేస్ లేదని గూడా నువ్వే చెప్తావు. స్పేస్ లేదండి అని నువ్వే నిజంగా స్పేస్ లేకపోతే నువ్వు కదలని గూడా కదలలేవు. ఉంది గాబట్టి అందులోనే గూర్చొని దానికి నిజంగా ఏమైనా కలర్ ఉందా దానికి? ఏమైనా తాకుతుందా అది నిన్ను? దానికేమైనా అశుచి ఉందా? ఏమైనా మలినాలున్నాయా? ఏదైనా రంగుందా? రూపం ఉందా? రుచుందా? అది లేకుండా పోయిందా? అయినా గూడా అంటావు. ఎందుకు? అజ్ఞానం వల్ల. అసలు పరమార్థంగా వ్యోమంలో ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయా? లేవు. తదాహ అట్లానే ఇక్కడ గూడా నా వైశేష్యాతిథి ఇక్కడ గూడా ఆ 2 ఒక్కటే అయి ఉండడం చేత ఏకత్వే అపి శారీరస్య ఉపభోగేన బ్రహ్మణః ఉపభోగః ప్రసంగః వైశేష్యాత్. అయితే 2 ఒక్కటే అయి ఉన్నా కూడా జీవైక్యం, జీవాత్మైక్యం అయి ఉన్నా గూడా, బ్రహ్మాత్మైక్యం అయి ఉన్నా గూడా ఎందుకు జీవము, బ్రహ్మము వేరు అని నీకనిపిస్తుంది అంటే, అజ్ఞానం వల్ల ఈ భేదము అసలు లేకపోయినా గూడా ఉన్నదననిపించడము నీ అజ్ఞానము. విశేషః హి భవతి మిథ్యాజ్ఞాన సమ్యజ్ఞానయోః మిథ్యాజ్ఞాన కల్పితః ఉపభోగః. మిథ్యాజ్ఞానానికి, సమ్యజ్ఞానానికి భేదముంటుంది. మిథ్యా జ్ఞానము భోక్తృత్వాలని, భోగాలని కల్పించుకుంటుంది. సమ్యజ్ఞాన దృష్టం ఏకత్వం. సమ్యజ్ఞానంతో మనకు ఏకత్వమే తెలుస్తుంటుంది. సమ్యజ్ఞానం కలిగింది అంటే, పరిపూర్ణ జ్ఞానం కలిగితే ఉన్నదంతా ఒక్కటే అని తెలుస్తుంది. దానికి కర్తృత్వం, భోక్తృత్వం లేదని తెలుస్తుంది. అయితే ఆ దృష్టి ఇంకా కలగనంత వరకు మిథ్యా జ్ఞానమే, అసంపూర్ణ జ్ఞానమే ఉండడం వల్ల కర్తృత్వాలు, భోక్తృత్వాలు ఉన్నాయని అనుకోవడమే గాక, నీకున్నాయని నువ్వు అనుకోవడమే గాక, లేనిపోనివన్నీ ఉన్నాయని నువ్వే ఊహించుకోవడం, కల్పించుకోవడం కాక, పరబ్రహ్మకు గూడా ఉన్నాయని ఆపాదిస్తావు నువ్వే. నచ మిథ్యాజ్ఞాన కల్పితేన ఉపభోగేన
సమ్యజ్ఞాన దృష్టం వస్తు సంస్పృశ్యతే. మిథ్యా జ్ఞానం చేత కల్పించబడ్డ ఈ భోగాలన్నీ సమ్యజ్ఞానము కలిగితే, అటువంటి చూపు కలిగినప్పుడు ఆ వస్తువునింక అవి తాకవు. తస్మాత్ న ఉపభోగ గంధఃపి శక్యః ఈశ్వరః కల్పయితుం. అందుకని ఈ ఉపభోగాలన్న గంధము వాసన మాత్రంగా గూడా ఈశ్వరుడికి నువ్వు కల్పించడానికి చూద్దామంటే న శక్యః కుదరదు. వాసన మాత్రంగా గూడా ఆ ఈశ్వరుడికి, పరబ్రహ్మకు, పరమాత్మకు అంటే నీకే ఇవన్నీ ఉన్నాయని తగులించుకోవడము మామూలుగా కుదరదు. ఎట్లా కలుగుతుంది అంటే నీ అజ్ఞానం వల్లే నువ్వు కల్పించుకుని దానికి కల్పిస్తావు. అది విషయము. అని ఆ అధికరణము అందులోని సూత్రాలు వాటి భాష్యము పూర్తయింది. ఇప్పుడు తర్వాత అత్రధికరణమని తర్వాత అధికరణాన్ని కొంచెం చూసుకుంటూ వెళ్దాము. అత్త అంటే అన్నింటినీ మింగేసేది అని అర్థం. మొత్తం ఆ పరమాత్మ స్వరూపం అన్నింటినీ మింగేస్తుంది అనే గదా అన్ని చోట్ల ఉండేది. అసలు అత్త అన్న అర్థమే. ఆత్మ అంటే అది అన్నీ మింగుతుంది గాబట్టి దాని పేరు ఆత్మ అని దాని వ్యుత్పత్తి పరంగా దాని అర్థమే అది. అన్నింటిని మింగుతుంది అంటే నువ్వు బానే చెప్తావు సిద్ధాంతి. దానికే మిథ్యా జ్ఞానం వల్లే నువ్వు కల్పించి చూసుకుంటున్నావు. ఆ భోక్తృత్వం, భోగాలు దానికి లేవు అని ఇంత ఖచ్చితంగా ధాటిగా చెప్తావు బానే ఉంది గానీ, అన్నీ మింగుతుంది అది అత్త, అది ఆత్మ అని చెప్తుంది గదా మరి వేదము. అన్నీ లోపలికి తీసుకుంటున్నప్పుడు అది అనుభవిస్తున్నట్టే గదా! నువ్వు లేదు లేదని ఎందుకు జెప్తావు? లేదు, భోగము, ఉపభోగం లేదు, ఏమీ లేదు, భోక్తృత్వం లేదు అంటావు. మరి వేదమే చెప్తుంది గదా! అని ఇప్పుడు మన ప్రశ్న. దానికి మళ్ళీ విచారణ చేద్దాము. సూత్రము. అత్తా చరాచర గ్రహణాత్. అసల పరబ్రహ్మమే అత్త పో. అన్నీ మింగుతుందది. అన్నీ మింగుతుంది. అన్నీ భుజిస్తుంది గాబట్టి, అది అత్త గాబట్టి అది ఆత్మ. ఏమి మింగుతుంది అంటే చరాచరం మొత్తము. చరించేవి, చరించనివి, కదిలేవి, కదలనివి స్థావర జంగమం మొత్తాన్ని గ్రహిస్తుందది. ఆ విధంగా మింగేస్తుంది అని అక్కడ ఉన్నది గాబట్టి, ఇక్కడ చెప్పబడుతుందంతా ఆత్మ. అది విషయము. ఇప్పుడు దానికి భాష్యం చూద్దాము. కఠవల్లీషు పఠ్యతే. కఠవల్లిలో, కఠోపనిషత్తులో ఒక వల్లిలో, రెండో వల్లిలో 24వ మంత్రంలో ఏముందంటే, యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతః ఓదనః మృత్యుః అస్య ఉపసేచనం కః ఇత్థా వేద యత్ర సః ఇతి. ఎవరున్నారో ఒక ఆయన ఉన్నాడు. పరబ్రహ్మం, పరమాత్మ అని ఏదో పిలుస్తారు. ఆయనకి బ్రహ్మ, క్షత్ర అని ఏమి లేదు. బ్రాహ్మలు, క్షత్రియులు అందరూ గూడా బ్రాహ్మము, క్షాత్రం అంతా దానికి ఓదనమే. దానికి భోజనమే. పైగా దాని అఘాయిత్యం ఎంత అంటే, దానికి ఈ మృత్యువు అన్నింటిని మింగేసే మృత్యువే దానికి ఉపసేచనము. ఏదో పక్కన పెట్టుకొని కొంచెం నంచుకునేందుకు ఏదో ముక్కలు అట్లాంటివి ఉంటాయి గదా! పచ్చడిలాగా అట్లా నాకెందుకు నంచుకోవడానికి ఏమైనా పక్కన ఉపసేచనాలుంటాయి గదా! నేతుల్లాంటివి అవి. ఆ రకంగా ఉంటుంది. అన్నింటిని మింగేసే మృత్యువు దీనికి అది చేస్తున్న భోజనానికి ఏదో ఉపసేచనంలాగా పక్కన నంచుకోవడానికి ఉన్నట్టుంటుంది. అటువంటి మింగడం దాన్ని అంతా ఇంత కాదు అది మొత్తం కబళిస్తుంది. దాని గురించి అది ఇట్లా ఉంటుంది, ఇట్లా అని చెప్పుకోవడానికి ఎవరికి వేద తెలుస్తుంది. ఎవ్వడు దాన్ని తెలుసుకోలేరు అని ఆ మంత్రానికి అర్థం. అత్ర మనకిప్పుడు అన్ని అనుమానాలే. కశ్చిత్ ఓదన ఉపసేచన సూచితః అత్తా ప్రతీయతే. ఇక్కడ ఏదో ఓదనము భోజనం చేస్తూ ఉన్నదేదో ఉన్నది. భోజనమేదో అయి ఉన్నది. ఉపసేచనమేదో అయి ఉన్నది అని సూచిస్తూ ఉంటే, అత్త ఈ భోజనాన్ని భుజిస్తూ ఉన్నది ఏదో ఉండాలి గదా! అని తెలుస్తున్నది. తాత్ర. ఇప్పుడు మన క్వెషన్. కిం అగ్నిః అత్తా స్యాత్? ఇక్కడ చెప్పబడుతుంది అన్నింటిని పూజిస్తుంది, అన్నింటిని భోంచేస్తుంది అంటే, సర్వాన్ని ఆహరించేది అగ్ని అని మనకు తెలుసు గదా! కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది అగ్ని గురించా అని ఒక క్వెషన్. ఉత లేకపోతే జీవుడి గురించా? అథవా లేకపోతే పరమాత్మనా ఇతి సంశయః అని మనకు అనుమానము. ఎందుకంటే విశేష అనవధారణాత్ ఇక్కడ విశేషంగా స్పెషల్‌గా
దీని గురించి అని చెప్పలేదు గదా! దీని గురించి అని చెప్పలేదు. పేరు పెట్టి పిలవలేదు. కాబట్టి మనకు విషయం అస్పష్టంగా ఉన్నది, క్లియర్‌గా లేదు. కాబట్టి క్లారిఫికేషన్ కోసం అడగవలసొస్తుంది. ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నది? అన్నింటిని భోంచేసేది మరి అగ్నే గాబట్టి, అందుకే దాని పేరసలు అనలము. అనలము అంటే మనం అగ్ని అని ఎందుకు చెప్తామంటే, అలము అంటే చాలు. అనలము అంటే అలం. ఇంక చాలన్నది లేకుండా అన్నింటిని తింటూ ఉంటుంది. అన్నింటిని మింగేస్తుంటుంది గాబట్టి అగ్నికి అనలమని పేరు. కాబట్టి ఇక్కడ అత్త అని చెప్తున్నది అగ్నేమో, లేదా జీవుడా, లేదా పరమాత్మ. ఏంటి విషయం? అక్కడ చెప్పలేదు కాబట్టి మనం ఆలోచించుకోవాలి. త్రయాణం చ అగ్నిజీవ పరమాత్మనాం అస్మిన్ గ్రంథే ప్రశ్నోపన్యాస ఉపలబ్ధేః. వీటి గురించి అన్నింటి గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇక్కడ చెప్తున్నది దేని గురించి? అంటే కిం తావత్ ప్రాప్తం. మరి ఏమి దాని గురించి మనం ఆలోచించుకొని నిర్ణయించుకున్నది? అగ్నిహి అత్త ఇతి. అగ్ని అనుకుందాం పట్టు. అత్త అంటే అన్నింటిని భుజించేది అగ్ని అనుకుందాం. కుతః ఎందుకు? అగ్నిహి అన్నాదః అని బృహదారణ్యకంలో మనకు ప్రసిద్ధమైన ఒక శృతి వాక్యం ఉన్నది. అగ్నిని అన్నాదము అంటే అన్నాన్ని భుజించేది అని మనకొక మంత్రం ఉంది గాబట్టి అనుకోవాల్సొస్తుంది. జీవః వా ఆత్తా స్యాత్. జీవుడని చెప్పడానికి గూడా మనకి అవకాశం ఉన్నది. అదే మన ఈ గ్రంథంలో మనకిదే ప్రాబ్లమ్ ఉంది. అది అన్నింటి గురించి చెప్పింది. జీవుడు గూడా ఆత్త అయి ఉండొచ్చు. ఎందుకంటే తయోః అన్యః పిప్పళం స్వాదు అత్తీతి దర్శనాత్. ఏదో బాగా స్వాదు మధురంగా ఉన్న ఒక పిప్పల ఫలాన్ని ఆ 2 పక్షుల్లో ఒక పక్షి అత్తి భుజిస్తూ ఉన్నది. అది ఏదో దుఃఖిస్తూ ఉన్నది, సుఖిస్తూ ఉన్నది. ఇంకొక పక్షి అది తినదు, ఏమీ లేదు. అది ఊరికనే చూస్తుంటుంది అని మనకి ఇందులోనే ఉంది గాబట్టి, ఆ 2 పక్షుల్లో ఒకటి జీవపక్షి గాబట్టి, ఇక్కడ చెప్పబడుతున్నది అన్నింటిని భుజిస్తున్నది జీవమే గదా! అని మనం అనుకోవాల్సొస్తుంది. అయితే, అది ఏదైనా చెప్తుంది గానీ వేదము, పరమాత్మ అని మాత్రం అది కమిట్ గాలేదు మరి. నా పరమాత్మ ఎందుకు అది స్పెషల్‌గా ఏం చెప్పిందంటే, అనస్నన్ అన్యః అభిచాకసీతి అని గూడా చెప్పింది. ఇంకొక పక్షి ఉన్నది అదేమి తినదు. అది ఊరికనే చూస్తుంటుందని చెప్పింది. కాబట్టి పరమాత్మ అయితే కాదు. పరమాత్మ పక్కన పెడదాము. అయితే జీవాత్మ గావచ్చు లేదా అగ్ని గావచ్చు. ఇతి దర్శనాత్ ఇత్యేవం ప్రాప్తే భ్రూమః. ఈ రకంగా మనకు వేదం మంత్రాలు చూపిస్తూ ఉండడం వల్ల మనకి క్వెషనొస్తే చెప్పుకోవాల్సొస్తుంది. ఏమి? ఇక్కడ అత్త పరమాత్మ భవితుమర్హతి. అత్త అంటే పరమాత్మే అయి ఉండవలసి వస్తుంది. కుతః ఎందుకు? చరాచర గ్రహణాత్. చరాన్ని, అచరాన్ని, స్థావర జంగమాన్ని మొత్తాన్ని మింగేసేది ఇదే గదా! అందుకని. మొత్తాన్ని మింగాలంటే చిన్న చితక వాటికి కుదరదు. అందుకని. చరాచరం హి స్థావర జంగమం మృత్యూపసేచనం ఇహ అద్యత్వేన ప్రతీయతే. స్థావర జంగమాత్మకమైన మొత్తాన్ని మింగేస్తుంది అంటే స్థావర జంగమని ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నదంటే మృత్యూపసేచనం అని చెప్పలేదు. మృత్యువు మింగేసే అన్నింటిని ఇది మింగేస్తుంది అని ఉంది గాబట్టి, మృత్యువు స్థావరాలను, జంగమాల్ని అన్నింటిని శిథిలం చేసి నశింపజేస్తుంది గాబట్టి, ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ ఉంటుంది గాబట్టి, ఆ మృత్యువుని ఇది మింగేస్తుంది గాబట్టి, అన్నింటిని అన్నప్పుడు స్థావర జంగమం మొత్తం అని మనం తీసుకోవాల్సొచ్చింది. తాదృశస్య చాద్యస్య న పరమాత్మనః అన్యః కార్త్స్యేన అత్తా సంభవతి. పరమాత్మ గాకుండా కృత్స్నంగా, పూర్తిగా, సంపూర్ణంగా అన్నింటిని ఈ విధంగా తాదృశంగా మింగేందుకు పరమాత్మ గాక వేరే వాళ్ళకి ఇంకా అవకాశమే సంభవతి ఉండదు. పరమాత్మ తు పరమాత్మ మాత్రము వికారజాతం సర్వం అత్తీతి ఉపపద్యతే. మారిపోయే ప్రతిదాన్ని పరమాత్మ కబళిస్తుంది ఆ కాలమొస్తే అని మనకు వేదం చెప్తూనే ఉన్నది గాబట్టి, ఇక్కడ అన్నింటిని మింగేసేది అత్త, పరమాత్మే అయి ఉండాలి అని మనం నిర్ణయించాము. నను ఇహ చరాచర గ్రహణం న ఉపలభ్యతే. చరాచరం అని ఎక్కడ ఉన్నది? చరాచరం అని ఆ మంత్రంలో ఎక్కడైనా ఉన్నదా? లేదు గదా! అక్కడ అది బ్రహ్మాన్ని, క్షత్రాన్ని రెండింటిని మింగుతుంది, మృత్యువుని మింగుతుంది అని ఇంతే ఉంది గానీ, చరాచరం అని ఎక్కడున్నది? లేదు గదా! తత్కథం సిద్ధవత్ చరాచర గ్రహణం హేతుత్వేన ఉపదీయతే. అంత సిద్ధంగా అంత ధాటిగా నువ్వు చరాచరం అని మొత్తాన్ని ఎందుకు
గ్రహించావో, ఏ కారణానికి, ఏ హేతువు ఉంది నీకు? చూపించు రీజన్. అంటే చూపిస్తా పట్టు. నయేషః దోషః అట్లా అనుకోవడంలో తప్పేం లేదు. మృత్యుపసేచనత్వేన మృత్యువును మింగేస్తుందినని చెప్పింది. మృత్యువేం చేస్తుంది? మిగిలిన వాటన్నిటిని మింగేస్తుంది. మృత్యువుని ఇది మింగేస్తుంది. కాబట్టి సర్వస్య ప్రాణినికాయస్య ప్రతీయమానత్వాత్. మృత్యువు అంటే ఏమి? సర్వ ప్రాణులకు ప్రతీక. దాన్ని ఇది మింగేస్తుంది అంటే చరాచరాన్ని మింగుతుంది. అది విషయము. మళ్ళీ అడుగుతావు. కూర్చొని ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. పైగా శాంపిల్ కోసం నీలాంటి ప్రశ్నలొస్తాయి గాబట్టే, శాంపిల్‌కి బ్రహ్మ, క్షత్రం అని చెప్పింది గూడా అది. ఇంకా అక్కడికే కూర్చోకు నువ్వు. బ్రహ్మ క్షత్రయోః చ ప్రాధాన్యాత్ ప్రదర్శనార్థత్వ ఉపపత్తేః. ఏదో బ్రహ్మము, క్షత్రమని శాంపిల్‌కి ఒకటో రెండో చూపించి అసలు మృత్యువు మింగేసే మొత్తాన్ని ఇది మింగేస్తుందని జెప్పింది. కాబట్టి చరాచరం అని చెప్పుకోవాల్సొచ్చింది. యత్తు మరైతే నాకింకొక ప్రశ్న ఉంది పార్ట్ 2. పరమాత్మనః అపి నాతృత్వం సంభవతి. పరమాత్మకి ఆత్మగా ఉండే అవకాశం సంభవతి లేదు కదండీ! అదే మళ్ళీ అనస్నన్ అన్యః అభిచాకసీతి. ఇంకొకటి తినకుండా కూర్చుంది అని దర్శనాతిథి చెప్పిందే మరి. పరమాత్మ తినకుండా అట్లానే కూర్చుందని చెప్పింది గదా! నువ్వు అత్త అని ఎట్లా చెప్తున్నావు అన్నిటిని మింగేస్తుందని? అంటే చెప్తా పాటు అత్ర ఉచ్యతే. కర్మ ఫలోపభోగస్య ప్రతిషేధకం ఏతద్ దర్శనం. కర్మ ఫలాలను వాటి భోగాన్ని అనుభవించడాన్ని ప్రతిషేధించేది చూపిస్తూ ఆ ప్రకరణంలో తస్య సన్నిహితత్వాత్ అక్కడ ఈ విషయాన్ని చెప్పిందది. వికార సంహారస్య ప్రతిషేధకం. వికారాలతో, మార్పులతో ఉన్నదాన్ని నశింపచేస్తుంది అన్నదాన్ని ప్రతిషేధిస్తూ అదేమి చెప్పలేదు. కర్మ ఫలాలను అనుభవించడమా, అనుభవించకపోవడమా అన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం 2 పక్షుల్ని చూపించింది గానీ, మొత్తాన్ని వికారజాతమైన సమస్తాన్ని నశింపచేస్తుంది అని చెప్పడము అదేమి ఆపలేదు. దానికేమి ప్రతిషేధమేమీ లేదక్కడ. సర్వ వేదాంతేషు వేదాంత వాక్యాలన్నింటిలో ఎక్కడ పడితే అక్కడ సృష్టి, స్థితి, సంహార కారణంగానే బ్రహ్మ గురించి చెప్తూ ఉంటుంది ప్రసిద్ధంగా. తస్మాత్ పరమాత్మ ఏవ ఇహ అత్తా భవితుమర్హతి. అందుకని ఇక్కడ పరమాత్మే అత్తా, అన్నింటిని ఆహరించేది అవ్వవలసి ఉన్నది అని ఆ సూత్రానికి దాని భాష్యానికి అర్థము. ఇంకొక చిన్న సూత్రం ఉన్నది. దానికి ఇంకా ఫైనల్ క్వెషన్ మన పూర్వపక్షి వేస్తున్నది. అది చూసుకొని ఇంకా ఇవాల్టికి ఆపుదాము. ప్రకరణాత్ చ అసలు మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, అసలు ఈ ప్రకరణమే అటువంటిది. నువ్వు ఇటువంటి ప్రశ్న వేయడం గూడా కుదరదు. ఇతః చ పరమాత్మ ఏవ ఇహ అత్తా భవితుమర్హతి. ఇక్కడ పరమాత్మే అత్త అవ్వవలసి ఉన్నది. ఎందుకు? యత్కారణం ఏ కారణానికి? ప్రకరణం ఇదం పరమాత్మనః. ఇక్కడ చెప్పబడుతున్న ప్రకరణమే పరమాత్మ ప్రకరణము. అసలా సెక్షన్ మొత్తమంతా దాని గురించే చెప్తున్నప్పుడు, దాని గురించి కాక ఇంక వేరేదెట్లా చెప్తుందది? జాయతే మ్రియతే వా విపశ్చిత్. ఈ విషయం తెలుసుకున్నవాడు జ్ఞాని ఎవడున్నాడో వాడు మళ్ళీ పుట్టడం, చావడం అన్నది ఉండదు అని కదా మనకు కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. ప్రకృత గ్రహణంచ న్యాయ్యం. ప్రస్తావించబడుతున్న విషయాన్ని మనము పరిగ్రహించడమే న్యాయము. దాన్ని వదిలిపెట్టి ఇంకేదో పట్టుకోరాదు. ఇద్ధా వేద యత్ర సహ ఇతి చ దుర్విజ్ఞానత్వము పరమాత్మ లింగమో. దాన్ని తెలుసుకోవడం మహా కష్టం. ఎవడికి తెలుస్తుంది? దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. దాన్ని తెలుసుకోవడం కుదరదు. ఎవడికి తెలుస్తుందది? అని కదా అంటున్నది. ఎవరికీ తెలియని విషయము దుర్విజ్ఞానమది. తెలుసుకోవడం మహా కష్టం అన్నది పరమాత్మకున్న చిహ్నము. పరమాత్మను ఒక్కదాన్నే అందరూ తెలుసుకోలేరు. అందుకని ఆ విధంగా కూడా ఇక్కడ చెప్పబడుతున్నది అత్త అన్నది ఆత్మే. కాక అసలిక్కడ ప్రస్తావించబడుతున్న విషయం అదే గాబట్టి అత్త అంటే ఆత్మే. కాక ఈ ప్రకరణమంతా అదే గాబట్టి అత్త అంటే ఆత్మే. కాక ఆత్మ పరమాత్మ కాక అన్నింటిని ఆహరించే శక్తి సామర్థ్యాలు ఇంక వేరే దేనికి లేవు గాబట్టి అత్త అంటే ఆత్మే. కాక సృష్టి, స్థితి, సంహారం చేసేది పరమాత్మ అని వేదం అదే పనిగా చెప్తూ ఉంటుంది గాబట్టి కూడా
అత్త అని చెప్పబడుతున్నది ఇక్కడ ఆత్మ గురించే అని చెప్తూ సిద్ధాంతీకరించారు. తర్వాత మళ్ళీ మూడో అధికరణం మొదలవుతుంది. మనం దాన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.